బీజేపీ నేతలు కాంగ్రెస్ పై తప్పుడు ప్రచారం చేయడం మానుకోవాలన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత నిరంజన్. కాంగ్రెస్ ను ఎదుర్కొనే దమ్ము లేక ఎమర్జెన్సీని ముందు పెట్టి కుట్ర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. అందుకే కంగనా రనౌత్ ని పెట్టి ఇందిరాగాంధీపై సినిమా తీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందిరాగాంధీ చేయని తప్పుకి ఎమర్జెన్సీని తన మీద వేసుకున్నారని చెప్పారు నిరంజన్. నెహ్రూ కాలం నుండి కూడా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా, గాంధీయిజానికి వ్యతిరేకంగా, నెహ్రూ యొక్క ఆదర్శ పాలనకు వ్యతిరేకంగా సోకాల్డ్ సోషలిస్టు పేర్లతోటి చౌదరి చరణ్ సింగ్ గారు కానివ్వండి, ఇతర నాయకులు కానివ్వండి, వారందరూ కలిసి ఒక కూటమిగా ఏర్పడి జయప్రకాష్ నారాయణ గారిని ముందు పెట్టి వాళ్ళ ఎజెండాను అనేది ఇంప్లిమెంట్ చేసి కాంగ్రెస్ అనేది నిర్వీర్యం చేయాలనే ప్రయత్నం అనేది చేయటం జరిగింది. ఇందిరాగాంధీ గారి నాయకత్వాన్ని బలహీనపరిచే ప్రయత్నం జరిగింది. 1971లో బంగ్లాదేశ్ ఎడ్యుకేషన్లో అంతటి గొప్ప విజయాన్ని సాధించి ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిచిన ఇందిరాగాంధీ గారిని ఏ విధంగా బలహీనపరచాలనే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా ఆందోళన చేసే ప్రయత్నం అనేది చేయటం జరిగింది. అందులో భాగంగా వారు చేయని కుట్రలు లేవు అనే విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీని డైరెక్ట్ గా ఎదుర్కొనే సత్తా లేనటువంటి బీజేపీ లాంటి పార్టీలు ఎమర్జెన్సీలో ఏదో జరిగిపోయింది అని దాన్ని చూపెట్టే ప్రయత్నం చేస్తూ, ప్రజల్లో ఒక ఆందోళనను సృష్టించే ప్రయత్నం చేస్తూ, రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఎమర్జెన్సీ లాంటి చిత్రాలను తీసుకురావడం జరిగింది. మహారాష్ట్రలోని యావత్ మల్లో ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ ఇందిరాగాంధీ గారు చెప్పారు, ఎమర్జెన్సీలో ఏదైతే కొన్ని ఎక్సెసెస్ జరిగినవో దానికి కారకులైన వారు వారి బాధ్యతను ఒప్పుకోవటానికి రెడీగా లేరు. కానీ ఆ సమయంలో నేను ప్రధానమంత్రిగా ఉన్నింటిని కాబట్టి ఆ బాధ్యతను నా నెత్తి మీద వేసుకుంటాను బహిరంగంగా యావత్ మల్లో